హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. కొన్ని పౌడర్స్ అంటే రసం పౌడర్, సాంబార్ పౌడర్, ఇలాగే గరం మసాలా ఇవన్నీ ఒక 15 రోజులకి 20 రోజులకి సరిపోను ఒకసారి చేసుకుంటానండి. ఎక్కువ రోజులు చేసుకోను. తో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. అందరికి ఇదిగోండి, ఒక కప్పు గిన్నె ఏదో ఒకటి పెట్టుకొని మీ కొలతను బట్టి ఒక గిన్నె నేను ధనియాలు వేస్తున్నానండి. ఇక ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొంచెం అంటే జస్ట్ కొంచెం వేయించుకోవాలి. దాని తర్వాత అదే గిన్నెతో సగం గిన్నెడు కందిపప్పు తీసుకోవాలండి. వేగాలండి. ఇదండి కొంచెం వేగవి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలండి. ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మీరు వెల్లుల్లి వేసుకోవచ్చు, కానీ పూజలు ఆ టైంలో అంటే ఉల్లిపాయ వెల్లుల్లి తినని టైంలో మరి చారు వాడుకోలేరనమాట. అందుకని నేను పోపు వేసినప్పుడే వెల్లుల్లి కొంచెం దంచి వేస్తానండి. ఇందులో గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఆ వేడికి కరివేపాకు వేగిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవడం అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు సాంబార్ పౌడర్ గురించి చూపిస్తున్నాను. కొంచెం మెంతులు వేసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి, తర్వాత శనగపప్పు ఒక 4 స్పూన్లు, పెద్ద స్పూన్తో 4 స్పూన్లు వేసానండి. ఇదిగోండి, అంతే కొలత మినపప్పు వేసాను. కందిపప్పు అందులో సగం వేసానండి. ఇదిగోండి, శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, తర్వాత మెంతులు అవన్నీ కొంచెం వేగేవి. ఇప్పుడు మిరియాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇవి కొంచెం వేగాలండి. ఇదిగోండి వేగేవి. ప్లేట్లో వేసుకోవాలండి. తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసి వేగాక ఇదిగోండి, తర్వాత ఇవి ఎండుమిరపకాయలు కొంచెం వేగాక కరివేపాకు వేసుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. అంతే, సాంబార్ పొడి రెడీ అయిపోయింది. ఇదిగోండి, గరం మసాలా చేసుకుంటున్నాను. ఇవి దాల్చిన చెక్క ఒక 2-3 స్పూన్లు, ఇవేమో లవంగాలు ఒక 2-3 స్పూన్లు, 2.5 స్పూన్లు వేసాను. ఇదేమో మన యాలక ఇలైచి ఒక 2 స్పూన్లు వేసాను. షాజీరా ఒక 2 స్పూన్లు వేసాను. ఇవేమో మేస్, జాయిఫల్ అంటారు కదా, మేస్. ఇదేమో స్టార్ ఎనీస్, ఇవి ఒక 4-5 వేసాను. ఇదేమో అంటే పాన్ మహురి సోంపు అన్నమాట. ఇదేమో మిరియాలు 2 స్పూన్లు వేసాను. ఇది జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసానండి. ఇదిగోండి, బ్లాక్ ఇలైచి పెద్దవి ఒక 4-5 తీసుకున్నాను. ఇది నట్మెగ్ ఒకటి వేసాను. తర్వాత మన పలావ్ ఆకులు, బే లీవ్స్ ఒక 4-5 వేసాను. ఇవన్నీ కొంచెం లైట్గా వేయించుకోవాలండి. ఇదిగోండి, ఈ వస్తువులన్నీ ఇప్పుడు కొంచెం లైట్గా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ తేజ్పత్రి, ఇలాచీ అన్నీ, నట్మెగ్ ఇవి వేయించుతుంటేనే మంచి వాసన వస్తున్నదండి. ఇది ఒక 2 మినిట్స్ వేయించుకున్నాం కదా, అవి తీసి పక్కన పెట్టాను.
ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పుడు ధనియాలు వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేయించుకొని ఇవి ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇందులో వేసుకొని చల్లారాక గ్రైండ్ చేసేసుకోవడమేనండి. అంతే, గరం మసాలా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి రెడీ అయిపోయింది సాంబార్ పౌడర్. దాని మీద రాసుకుని ఉంచుకుంటాను. ఇదిగోండి రసం పౌడర్. ఇదేమో గరం మసాలా. ఇదేమో ధనియా పౌడర్. నేను ధనియాలు ఏం లేదండి, కొంచెం వేయించేసి లైట్గా వేయించి పౌడర్ చేసుకున్నాను అంతే. అది మరి వీడియో తీయలేదు. ఇక ఇది జీలకర్ర కూడా అంతే, వేయించి కొంచెం పౌడర్ చేసుకున్నానండి అంతే. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ఉంటాను.